ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి గారికి అడ్డ పులివెందుల అనేది వాళ్ళ కుటుంబం మొత్తానికి. ఎందుకంటే అదొక రాచరిక వ్యవస్థ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు ఇన్ని సంవత్సరాలు. సో ఇప్పుడు పులివెందుల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఆ నియోజకవర్గంలో ఎందుకు ఇంత రివర్స్ వ్యతిరేకత పెరిగింది అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, జగన్ రెడ్డి గారి కుటుంబం చేసిన అరాచకాలు, దోపిడీ, అన్యాయాలు అది బహిరంగంగా జనానికి తెలిసింది ఒక పాయింట్ అయితే, జగన్ రెడ్డి గారి కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు పులివెందులే కాదు రాష్ట్ర ప్రజల మీద కూడా భారీగా ప్రభావితం చూపినాయి అని చెప్పవచ్చు. ఓకే, ఇంట్లోనే తోబుట్టువులకి ఆదరణ లేకపోతే పబ్లిక్లోకి వచ్చి నా చెల్లెళ్ళు నా అక్కళ్ళు అని ఇట్లా జుట్టు నురిమితే ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొక అంశం, ఆ ప్రాంతంలో మంచి సౌమ్యుడిగా పేరు పొందినటువంటి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి, ఆయన హత్య చేపించింది ఎవరు అనేది క్వశ్చన్ చేస్తే అన్ని వేళ్ళు ఒక దిక్కు చూపిస్తున్నాయి. ఏది వైఎస్ వివేక కూతురుతో సహా, షర్మిలతో సహా, జగన్ రెడ్డి గారి తల్లితో సహా, అవ్వా ఇంతమంది హత్య చేపించింది ఫలానా కుటుంబం అని చెప్తా ఉంటే, ఆ హత్య కేసుని విచారణ జరగనివ్వకుండా సునీతమ్మ మీద, వాళ్ళ హస్బెండ్ మీద, సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఉల్టా పల్టా కేసు పెట్టేసి బెదిరించి సునీతమ్మకి 7 సంవత్సరాల నుంచి న్యాయం చేయకుండా జరగనివ్వకుండా చేసిన నేపథ్యం మనకంటే ఆ ప్రాంత ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటివరకు అణచివేయబడ్డ ఆ ఏరియా నియోజకవర్గ ప్రజలు ఒక్కసారిగా అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి గారు ఎలాగో గెలిచేది లేదు. రెండోది ఈ రాక్షసత్వ రౌడీజమైన మాటలు, ఇటువంటి విషయాలు యాక్సెప్ట్ చేయలేకపోవటం అయితే, మరి బీటెక్ రవి అండర్ గ్రౌండ్ లో వర్క్ చేసుకోకపోవటం, ఎన్డీఏ ప్రభుత్వం మీద సానుభూతి రావటం ప్రజల్లో, వీళ్ళు చేస్తున్న డెవలప్మెంట్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో కానీ, సో ప్రజలు ప్రభావితం అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం వారు. సో నెక్స్ట్ వైనాట్ పులివెందుల అనేది ఆ కోట బద్దలయ్యేటట్టుగా అనిపిస్తా ఉంది రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే.